పరిస్థితి కనపడుతుంది. మీకేమనిపిస్తుంది? ఇప్పటి వరకు మొదటి నుంచి చూస్తే అమెరికా చాలా పెద్ద ఎత్తున వీటిని ఉపయోగించింది. ఈవెన్ గతంలో గల్ఫ్ వార్లో అరౌండ్ 300 టోమహాక్స్ను ఉపయోగించింది అంటున్నారు, ఉపయోగించింది. ఈవెన్ సిరియన్ సివిల్ వార్లో 200 ఉపయోగించింది, మోర్ దాన్ 200. ఇక వేరే చిన్న చిన్న ఆపరేషన్స్ కోసం ఒక 200 నుంచి 300 వరకు ఈ టోమహాక్స్ను ఉపయోగించింది. సో ఇప్పటి వరకు ఇరాన్ వారు కాకుండా అరౌండ్ 1500 నుంచి 2000 వరకు ఈ టోమహాక్స్ను ఉపయోగించారు. కానీ ఇన్ని రోజులుగా ఉపయోగించిన, ఇన్నేళ్ల పాటు కొన్ని దశాబ్దాల్లో వీళ్ళు ఉపయోగించినటువంటి మిజైల్స్లో సగం ఇప్పుడు ఈ 1 మంత్, మోర్ దాన్ 1 మంత్ అయింది. ఇప్పటికీ February 28th వార్ స్టార్ట్ అయింది. సో కరెక్ట్గా 1 మంత్కి సగానికి ఉపయోగించారు. సగం పైగా, అంటే ఇన్నేళ్లలో, ఇన్ని దశాబ్దాల్లో గల్ఫ్ వారు, ఇరాక్ వారు, సిరియా సివిల్ వారు, వేరే ఆపరేషన్స్ అన్నిటిలో, ఈవెన్ అంటే లైక్ పాకిస్తాన్లో చేసినటువంటి ఆపరేషన్స్, ఆఫ్ఘనిస్తాన్లో చేసినటువంటి ఆపరేషన్స్, ఇలాంటివి మనం చాలా చూసాం కదా. ఇన్నిటిలో ఉపయోగించినటువంటి మిజైల్స్ ఎన్నున్నాయో ఇన్నేళ్లుగా, అన్నిటిలో సగం ఇప్పటికే ఉపయోగించారు. నంబర్లో అరౌండ్ 1000 వరకు ఉపయోగించారు కదా ఇప్పటికీ. సో చాలా పెద్ద నష్టం దీనివల్ల వాటిల్లింది అనేది తెలుస్తోంది. సో ఇప్పుడు గతంలో ఓవరాల్గా తయారు చేసింది మొత్తం మీద మొదటి నుంచి అరౌండ్ 7000 అయితే, గతంలో అరౌండ్ 2000 వరకు ఉపయోగించారు. ఇప్పుడు మరొక 1000 వరకు ఉపయోగించారు. అండ్ కొన్ని ఓల్డ్వి పాత మిజైల్స్ ఉంటాయి కదా, వాటిని రిటైర్ చేసేస్తారు కొన్ని కొత్త వేరియంట్స్ తయారు చేసుకోవడం కోసం. ఇవి పోగా మిగిలింది చాలా తక్కువ అమెరికా దగ్గర. ఇప్పుడు ఒకవేళ ఈ యుద్ధం మరొక నెల రోజుల పాటు కనుక కొనసాగినా, లేదంటే కొత్త యుద్ధం ఏదైనా చేయాల్సిన పరిస్థితి వచ్చినా, అమెరికా దగ్గర నిజం చెప్పాలంటే ఆ దేశాలను ఎదుర్కోవడానికి మిజైల్స్ నంబర్ చాలా తక్కువగా ఉంది. అమెరికా యుద్ధానికి వెళ్ళలేని పరిస్థితి ఉంది అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో మొత్తం మీద అమెరికా దగ్గర అఫ్కోర్స్ ఇంకా కొన్ని వేరే మిజైల్స్ కూడా ఉన్నాయి. టోమహాక్ కాకుండా సమ్ అదర్ బ్యాలిస్టిక్ అండ్ స్ట్రాటజిక్ మిజైల్స్ కొన్ని ఉన్నాయి, లైక్ ట్రైడెంట్ 2 న్యూక్లియర్ పేలోడ్స్ని మోసుకెళ్ళగలిగేటువంటి కెపాసిటీ వీటికి ఉంటుంది. మోర్ దాన్ 7000 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. అంటే అణుయుద్ధాల సమయంలో వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే మినిట్ మ్యాన్ 3 ఉంది వీళ్ళ దగ్గర, అరౌండ్ 13,000 కిలోమీటర్స్ రేంజ్ ఇట్ హ్యాస్. అంటే ఇరాన్ మీద ప్రాక్టికల్గా వాడే అవకాశం వీటితో చాలా తక్కువ, ఎందుకంటే 13 చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి ఇవి, అండ్ వీటి అవసరం కూడా లేదని చెప్పేసి అమెరికా అనుకుంటుంది. ఇక వీటితో పాటుగా టాక్టికల్ మిజైల్స్ ఉన్నాయి, ATACMS లైక్ ఆర్మీ మిజైల్స్ ఉన్నాయి, అరౌండ్ 300 కిలోమీటర్స్ రేంజ్తో దగ్గరగా ఉండేటువంటి టార్గెట్స్ని ఛేదించడానికి ఇవి ఉపయోగపడతాయి. దే కాంట్ యూజ్ దిస్ ఇన్ ఇరాన్ వార్. అట్ ది సేమ్ టైం ఎయిర్ టు గ్రౌండ్ మిజైల్స్ కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా లైక్ AGM-158 JSSM ఉన్నాయి. 370 నుంచి 900 కిలోమీటర్స్ రేంజ్ మాత్రం ఇవి పనిచేస్తాయి. లైక్ ఫైటర్ జెట్స్తో వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. అంటే ఏ దేశం అయితే ప్రయోగించాలో ఆ దేశం బోర్డర్లోకి ఎంటర్ అయిన తర్వాత కానీ, లేదంటే ఆ రేంజ్కి దగ్గరలో లైక్ ఒక 300-400 కిలోమీటర్స్ డిస్టెన్స్లో, లేదంటే 500 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు వీటిని ప్రయోగిస్తూ ఉంటారు. అంటే దీస్ ఆర్ నాట్ లైక్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ లాగా కాదు, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ లాగా కాకుండా తక్కువ రేంజ్ కాబట్టి ఫైటర్ జెట్స్లో వెళ్ళి దగ్గరికి వెళ్ళిన తర్వాత వీటిని ప్రయోగిస్తారు. బట్ మోర్ యాక్యురేట్గా ఇవి పనిచేసే అవకాశం ఉంటాయి. అట్ ది సేమ్ టైం యాంటీ షిప్ మిజైల్స్ ఉన్నాయి, లైక్ హార్పూన్ మిజైల్స్ అరౌండ్ 120 to 300, చాలా తక్కువ రేంజ్ ఉన్నటువంటి మిజైల్స్. ఇవేంటంటే నేవీలో ఎక్కువ ఉపయోగిస్తారు, దగ్గరలో ఉన్నటువంటి షిప్పుల్ని పేల్చడానికి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇక MIM-140 పేట్రియట్ మిజైల్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇవి ఇంకా తక్కువ రేంజ్, లెస్ దాన్ 160 కిలోమీటర్స్ రేంజ్ వరకు వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. లైక్ ఏదైనా అప్పటికే వచ్చినటువంటి యుద్ధ విమానాల మీద కానీ, అంటే శత్రు దేశాలకు సంబంధించిన యుద్ధ విమానాలు వాళ్ళ దేశంలోకి ఎంటర్ అయినప్పుడు డిఫెన్స్ కోసం వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. లైక్ థర్డ్ టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ మిజైల్స్ ఉన్నాయి, బ్యాలిస్టిక్ మిజైల్స్ని అడ్డుకోవడానికి వీటిని ఉపయోగిస్తుంటారు. రేంజ్ అరౌండ్ 200 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక వీటితో పాటు యాంటీ ట్యాంక్ మిజైల్స్ కూడా ఉన్నాయి, చిన్న చిన్న మిజైల్స్ అరౌండ్ 4 to 5 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. ట్యాంక్స్ని బ్లాస్ట్ చేయడానికి, లేదంటే కొన్ని బంకర్స్ని బ్లాస్ట్ చేయడానికి వీటిని ఉపయోగిస్తుంటారు. ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే మోస్ట్ ఎఫిషియంట్ అండ్ లాంగ్ రేంజ్ మిజైల్స్ అంటే యుఎస్ గల్ఫ్ దేశాల్లో పెట్టుకొని ప్రయోగించడానికైనా, లేదంటే ఇజ్రాయెల్ నుంచి అయినా, లేదంటే యుఎస్కి దగ్గరగా ఉన్నటువంటి కొన్ని దేశాల నుంచి వీటిని ప్రయోగించడానికి ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా. సో అంటే యుఎస్ నుంచి ఇరాన్ చాలా డిస్టెన్స్ ఎక్కువగా, మోర్ దాన్ 10,000 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా డైరెక్ట్గా ప్రయోగించడం కష్టం అవుతుందన్న కారణంతో
వీటిని ఇతర దేశాలకు తరలించి ప్రయోగిస్తూ ఉంటారు, మనందరికీ తెలిసిందే. సో మొత్తం మీద తీవ్రమైనటువంటి నష్టం ఇప్పుడు యుఎస్కి కనిపిస్తుంది. హండ్రెడ్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు అమెరికా పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇంకేదైనా కొత్త యుద్ధాన్ని మొదలు పెట్టాలన్నా కష్టమే, ఉన్న యుద్ధాన్ని మరొక నెల రోజులు కంటిన్యూ చేయాలన్నా కష్టమయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో అమెరికా యొక్క ఆర్థిక స్థితి పట్ల లేదంటే వాళ్ళ కేపబిలిటీస్ పట్ల కొత్త అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరొక చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ మనకు తెలిసిందే ఇప్పటికే. ఓవైపు ఇజ్రాయెల్లో సైనికుల సంఖ్య తగ్గిపోయింది, ఆర్మీ త్వరలో కుప్పకూలిపోయే పరిస్థితి కనపడుతుంది అంటూ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు అమెరికా దగ్గరేమో మిజైల్స్ ఏవైతే ఇప్పటి వరకు లాంగ్ రేంజ్లో ఉండి ఇరాన్ మీదకి ప్రయోగించిందో యుఎస్, అలాంటి మిజైల్స్ అన్నీ కూడా ఇప్పుడు అయిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇలాంటి టైంలో అరౌండ్ ఇప్పుడు యుఎస్కి ఇరాన్కి మధ్యలో అప్రాక్సిమేట్లీ 11,500 to 12,000 కిలోమీటర్స్ ఆఫ్ డిస్టెన్స్ ఉంది. సో ఈ తోమాక్ మిజైల్స్ ఈజీగా అక్కడికి వెళ్ళి ఛేదించగలిగేటువంటి కెపాసిటీ వీటికి ఉంటుంది. సో ఇప్పుడు ఈ మిజైల్స్ అయిపోతే తక్కువ రేంజ్ ఉన్నటువంటి మరికొన్ని మిజైల్స్ ఉన్నాయి, న్యూక్లియర్ వార్ హెడ్స్ని మోసుకెళ్ళగలిగేటువంటి మిజైల్స్, వాటిని ప్రయోగించే అవకాశం ఉండదు. వీటి ప్రొడక్షన్ ఏమో చాలా తక్కువగా ఉంది. సో అమెరికా దగ్గర మేజర్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. మరోవైపు ఇజ్రాయెల్ దగ్గరేమో సైన్యం తగ్గిపోతుంది, ఆర్మీ కుప్పకూలిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కొన్ని వాళ్ళ అధికారులే చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ ఏమో 10 లక్షల మందిని నేను రంగంలోకి దించుతున్నాను కొత్త సైనికులను అని చెప్పి చెప్తుంది. సో ఇట్స్ ఎ వెరీ బిగ్ షాక్ ఫర్ యుఎస్ అండ్ ఇజ్రాయెల్. అండ్ ప్రపంచ దేశాలకు సైతం ఇరాన్ ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చేస్తూ వస్తుంది. మరొకసారి ది సర్ప్రైజ్ ద హోల్ వరల్డ్ అండ్ ఎస్పెషల్లీ ఇజ్రాయెల్ అండ్ అమెరికాని చాలా ప్రతిసారి సర్ప్రైజ్ చేస్తూనే ఉంది ఇరాన్. సో మొత్తం మీద ఇప్పుడు ఇరాన్దే పై చేయిలాగా కనిపిస్తుంది. అఫ్కోర్స్ నష్టం ఇరువైపులా ఉంది, కానీ స్ట్రాటజీస్ డిఫరెంట్గా ఉండడం ఇరాన్కి బాగా కలిసి వచ్చింది. చిన్న చిన్న డ్రోన్స్ని, మస్కిటో ఫ్లీట్స్ లాంటి చిన్న చిన్న బోట్స్ని ఉపయోగించి యుద్ధాలు చేయడం, తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టం. వీళ్ళకెంత మహా అయితే ఒక అరౌండ్ ఒక 60 lakhs 50 lakhs ఖర్చు ఏదైనా ఒక మిజైల్ని ప్రయోగిస్తే అవతల వాళ్ళు 30-40 కోట్లు పెట్టి దాన్ని ఇంటర్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఎంత పెద్ద నష్టం చేస్తుందనేది మీరు ఒకసారి గమనించవచ్చు. సో ఓవరాల్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇరాన్ది పై చేయిగా కనిపిస్తుంది. ఇది ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయింది అండ్ అందరూ ఆశ్చర్యపోతున్నటువంటి ఒక పరిస్థితి. అమెరికా ఇజ్రాయెల్ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకునే పరిస్థితికి ఇద్దరు దిగజారిపోయారు. అంటే అమెరికా చెప్పిన మాట ఇజ్రాయెల్ వినడం లేదని, లేదంటే ఇజ్రాయెల్ వార్ టార్గెట్స్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నిస్తుంటే అమెరికా నీరసించిపోయింది, అమెరికాకి చేత కావడం లేదు యుద్ధం చేయడం అని చెప్పి ఇజ్రాయెల్ అంటుంది. ఇజ్రాయెల్ మా మాట వినడం లేదని చెప్పి అమెరికా అంటుంది. సో మొత్తం మీద ఇద్దరు కొట్టుకు చచ్చిపోతున్నారు. బట్ ఇరాన్ మాత్రం మేము ఇంకా 10 లక్షల మందిని రెడీగా దించుతున్నాం, దమ్ముంటే రండి అని చెప్పి చెప్తుంది. సో ఇట్స్ వెరీ స్ట్రేంజ్ సిచ్యువేషన్. ఎ బిగ్ షాక్ టు యుఎస్ అండ్ ఇజ్రాయెల్ అండ్ టు ద హోల్ వరల్డ్. ఇన్ఫ్యాక్ట్ ఎవ్వరూ గెస్ చేసిన రిజల్ట్ కాదు ఇది. అన్ఎక్స్పెక్టెడ్, మోస్ట్ షాకింగ్ రిజల్ట్ ఆఫ్ వార్ అనే చెప్పాలి. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ ఆల్సో ఈ విషయానికి సంబంధించి. మీ అభిప్రాయాలు ఏంటి?